మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో నిందితులు డ్రగ్స్ ను పడేశారంటున్న అనుమానంతో పోలీసులు నీటి నమూనాలను కూడా సేకరించారు. సోదాల సమయంలో కాల్పులు జరిపి సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారన్నారు. స్పిన్నర్ డ్రాగ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు నిందితులు చేపట్టినట్టుగా డ్రగ్స్ ను షిమ్లా నుంచి కాకుండా హైదరాబాద్ కు చెందిన అభిషేక్ సింగ్ అనే పెడ్లర్ నుంచి కొనుగోలు చేసినట్లుగా తేలింది. రోహిత్ రెడ్డి డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు శరత్ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్ లో కొకైన్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అండ్ అలాగే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అమిత్ శర్మల కస్టడీ పిటిషన్ పై ఉప్పర్పల్లి కోర్టులో వాదనలు జరిగాయి. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి భయంతోనే కాల్పులు జరిపామని నిందితుల తరఫున న్యాయవాది వాదించారు. డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదించేందుకు 10 రోజుల కస్టడీ అవసరమని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మార్చి 20కి వాయిదా వేశారు. ప్రస్తుతం సిట్ అధికారులు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన వ్యాపారి తిరువీధుల అర్జున్ రెడ్డి, వరమాచినేని శ్రవణ్ కుమార్, సిలివేరి శరత్ను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. నిందితుల్లో కొందరిని విచారించారు కూడా ఇప్పటి వరకు.